హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో కరెక్ట్గా తప్పులు లేకుండా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో చూద్దాం. ఇవాల్టి వీడియోలో మనం ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నాం. వీటితో పాటు మరికొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడున్న సెంటెన్సెస్ని మీరు స్క్రీన్ పాజ్ చేసి ఒక పేపర్ తీసుకుని మీ అంతటి మీరు ఇంగ్లీష్లో రాయడానికి ప్రయత్నించినట్లయితే మీకు మంచిగా ఇంగ్లీష్ మీద పట్టు వస్తుంది. ఆ తర్వాత వీడియో చూసుకొని సెంటెన్సెస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా 2-3 రకాలుగా మనం మాటల్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎందుకంటే మన తెలుగు నుడికారం వేరు, ఇంగ్లీష్ నుడికారం వేరు, వాళ్ళ సందర్భం, వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు వేరు. కాబట్టి కొన్ని చోట్ల చిన్న చిన్న మార్పులు అనేవి ఉంటాయి. కాబట్టి మీరు రాసింది కూడా రైట్ అవ్వచ్చు, అందులో ఎటువంటి సందేహము లేదు. సో లెట్స్ బిగిన్ ద వీడియో. స్టేషన్కు వెళ్ళి ఆమెకు వీడ్కోలు చెప్పాను. ఐ సా హెర్ ఆఫ్ ఎట్ ద స్టేషన్. ఆయన చనిపోక ముందే ఆయనకి విషయం వివరించాల్సిన బాధ్యత నా మీద ఉండింది. To have explained matters to him before he died was my duty. To have explained matters to him before he died was my duty. మెకానిక్ ఈరోజు కారుకి మరమ్మత్తు చేసి ఉండాల్సింది. మెకానిక్ ఈరోజు కారుకు మరమ్మత్తు చేసి ఉండాల్సింది. The mechanic was to have repaired the car today. The mechanic was to have repaired the car today. పెద్ద మనిషి అనే వాళ్లే లేరా ఈ లోకంలో? Is there no such thing as gentleman? Is there no such thing as gentleman? అతనికి సహాయం చేయాలని నా కోరిక. To help him would be a pleasure. To help him would be a pleasure. అతనికి సహాయం చేయడం నాకు సంతోషంగా ఉంటుంది అని కూడా మనం చెప్పొచ్చు. అలా కూడా అర్థం వస్తుంది. ఈ పేపర్ ఈ రోజుదేనా? ఈజ్ ఇట్ టుడేస్ పేపర్? ఆర్ ఈజ్ దిస్ టుడేస్ పేపర్? నాకు ముళ్ళు గుచ్చుకుంది. ఎ థార్న్ హ్యాస్ గాట్ ఇన్. ఎ థార్న్ హ్యాస్ స్టక్ ఇన్. ఎలా పిలవాలి నిన్ను? వాట్ డూ ఐ కాల్ యూ? వాట్ డూ ఐ కాల్ యూ? బాబాయ్ అని పిలవాలా, పిన్ అని పిలవాలా, మేనమామ అని పిలవాలా? అలాంటి సందర్భంలో మనం ఎలా పిలవాలి నిన్ను? వాట్ డూ ఐ కాల్ యూ? వీరందరూ ఆయనకు సంబంధించిన వాళ్ళు. ఆల్ దీస్ పీపుల్ ఆర్ కనెక్టెడ్ విత్ హిమ్. ఆల్ దీస్ పీపుల్ ఆర్ కనెక్టెడ్ విత్ హిమ్. ఆమె కారణంగానే నాకు ఈ అవకాశం వచ్చింది. ఆమె కారణంగానే నాకు ఈ అవకాశం వచ్చింది. I got this opportunity only because of her. I got this opportunity only because of her. నా ఈ దుస్థితికి కారణం అతడే. నా ఈ దుస్థితికి కారణం అతడే. మై ప్రజెంట్ పొజిషన్ ఓస్ టు హిమ్. ఈ ప్రజెంట్ పొజిషన్ అనేది బాగలేదని. మై బ్యాడ్ పొజిషన్ ఓస్ టు హిమ్ అని కూడా మనం చెప్పచ్చు. ఆమె చాలా నిష్పక్షపాతంగా ఉంది. షీ ఈజ్ వెరీ ఆబ్జెక్టివ్. షీ ఈజ్ అన్బయాస్డ్. ఆమె ఎవరి పట్ల ఏ విధమైన అభిమానము చూపలేదు. షీ హ్యాస్ నాట్ షోన్ ఎనీ ఫేవర్ టు ఎనీబడి. షీ హ్యాస్ నాట్ షోన్ ఎనీ ఫేవర్ టు ఎనీబడి. కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే. ద డిమాండ్స్ ఆఫ్ ద వర్కర్స్ ఆర్ జస్ట్. ద డిమాండ్స్ ఆఫ్ ద వర్కర్స్ ఆర్ జస్ట్. ప్రజలను మభ్యపెట్టడం. మిస్లీడింగ్ పీపుల్. మిస్లీడింగ్ పీపుల్. నేను చెప్పింది విన్నావు కదా, యూ హర్డ్ మీ. ఇక్కడ మనం అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఇటువంటి సెంటెన్స్లు వాడతాం. యూ హర్డ్ మీ అని మనం మామూలుగా చూసినట్లయితే డూ యూ హియర్ మీ, నువ్వు చెప్పింది వింటున్నావు అని అంటాం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్లో మనం కొంచెం గ్రామటికల్గా కాకుండా ఇలా వాడతాం. కాబట్టి నేను చెప్పింది విన్నావు కదా, యూ హర్డ్ మీ. అదంత ముఖ్యం కాదు అంటే అదంత ముఖ్యం కాదు కదా అనేటువంటి అర్థంలో స్పోకెన్ ఇంగ్లీష్లో వాడేటప్పుడు దట్స్ నాట్ సో ఇంపార్టెంట్. అతడు అవినీతిపరుడే అనిపిస్తుంది. అతడు అవినీతిపరుడే అనిపిస్తుంది. ఐ రేదర్ బిలీవ్ హీఈస్ కరప్ట్. ఐ రేదర్ బిలీవ్ హీఈస్ కరప్ట్. అంతేకాకుండా ధరలు కూడా ఎక్కువే. మోర్ ఓవర్ ద ప్రైసెస్ ఆర్ హై యాజ్ వెల్. ఈ వాక్యం చూస్తే
మనం ఆల్రెడీ ఒక సందర్భంలో దేని గురించో మాట్లాడుతూ ధరలు కూడా ఎక్కువని ఒక అడిషనల్గా ఒక వాక్యం చెప్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో మనం మోర్ ఓవర్ అనేటువంటిది వాడుతాం. సో అలా మోర్ ఓవర్ని వాడి ఈ సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. మాట్లాడడం ఆపి చదువు మొదలుపెట్టు. ఇక్కడ కొంచెం తెలుగులో తప్పడింది. మాట్లాడడం ఆపి చదువు మొదలుపెట్టు. స్టాప్ టాకింగ్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్. స్టాప్ టాకింగ్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్. మీ ఎంపిక నిజంగా బాగుంది. యువర్ చాయిస్ ఈజ్ రియల్లీ నైస్. యువర్ చాయిస్ ఈజ్ రియల్లీ నైస్. ఏంటి మిత్రమా, ఏంటి ఇలా వచ్చా? హాయ్ మేట్, వాట్ బ్రింగ్స్ యూ హియర్? హాయ్ మేట్, వాట్ బ్రింగ్స్ యూ హియర్? నువ్వెలా ఉన్నావు మిత్రమా? హౌ ఆర్ యూ గెటింగ్ ఆన్ బడ్డీ? సింపుల్గా మనం హౌ ఆర్ యూ అని కూడా అడగచ్చు, హౌ డు యూ డూ అని కూడా అడగచ్చు. సిచ్యువేషన్ బట్టి, ఆ కాంటెక్స్ట్ బట్టి మనం కొన్ని వాక్యాల్ని 2-3 రకాలుగా అడగచ్చు. మొన్న ఎప్పుడు మీ స్నేహితుని కలుసుకున్నా, అతని పేరేంటి? ది అదర్ డే ఐ ర్యాన్ ఇన్ టు యువర్ ఫ్రెండ్. వాట్స్ హిజ్ నేమ్? మొన్న, ఆ రోజు, ఫలానా రోజు అని చెప్పేటప్పుడు మనం ది అదర్ డే అని వాడుతుంటాం. ద అదర్ డే ఐ ర్యాన్ ఇన్ టు యువర్ ఫ్రెండ్. వాట్స్ హిజ్ నేమ్? ద అదర్ డే ఐ రెడ్ ఎ బుక్. వాట్ వాజ్ దట్ బుక్? అతడితో నువ్వు పరిచయం పెంచుకోవాలని నా కోరిక. అతడితో నువ్వు పరిచయం పెంచుకోవాలని నా కోరిక. ఐ విష్ యూ కుడ్ సీ మోర్ ఆఫ్ హిమ్. ఐ విష్ యూ కుడ్ సీ మోర్ ఆఫ్ హిమ్. అతడు స్నేహశీలి మరియు స్నేహితులంటే ఇష్టం. ఈజ్ క్వైట్ వార్మ్ అండ్ లైక్స్ కంపెనీ. దీన్ని మనం ఈజ్ క్వైట్ ఫ్రెండ్లీ అండ్ లైక్స్ కంపెనీ అని కూడా రాయొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ పేషెంట్లీ వాచింగ్ మై వీడియో. If you have any doubts, please type in the comment box and keep learning English and be a champion.